ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే కవిత ఎపిసోడ్ తెరపైకి తెచ్చారని, కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కవిత మాటలతో కాళేశ్వరంలో అవినీతి తేటతెల్లమైందని, టీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని కాంగ్రెస్ కాపాడుతుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రేవంత్, హరీష్ కుమ్మక్కయ్యారన్నటువంటి కవిత వ్యాఖ్యలు వాస్తవమేనని, వారిద్దరూ తనను ఓడించడానికి కుట్ర చేశారన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై వాళ్ళకు స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అనేది మేము కాదు, ఇప్పుడు ఈరోజు వారి ఇంట్లో కుటుంబ సభ్యులు, వారి పార్టీ సభ్యులే, వారి ఎమ్మెల్సీనే అవినీతి జరిగింది, వీళ్ళు తిన్నారని చెప్తుంది. ఇక్కడ ఎవరికి తక్కువ వచ్చినాయి, ఎవరికి ఎక్కువ వచ్చినాయి అసలు గొడవ అది. ప్రజలను దోచుకున్నటువంటి ఒక సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి, ఆ పంచుకోవడంలో వచ్చినటువంటి ఒక తగాదానే ఈరోజు బీఆర్ఎస్లో మనకు ఈరోజు కనబడతా ఉంది. సస్పెండ్ చేయడం కూడా వాళ్ళ పార్టీ వ్యవహారం అయినప్పటికీ కూడా ప్రజలు సీరియస్గా ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు జరిగింది మేలు తక్కువ, కుటుంబానికి జరిగిన మేలు ఎక్కువ. ఏదో ఒక్కొక్క కేసుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది, అది కూడా 20 నెలల తర్వాత. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా అవినీతిలో కూచుకోపోయినటువంటి ఒక పార్టీలో. ఫ్లైట్లో రేవంత్ రెడ్డి గారు, హరీష్ గారు కలిసి వచ్చినారనేటువంటి మాటని నేను మార్చి 22 ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇది జరిగింది. నన్ను ఓడగట్టడానికి హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియా వయా ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఒక హైదరాబాద్ వచ్చేటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వీళ్ళంతా బిజినెస్ క్లాస్లో కలిసి వచ్చారు. కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడితే బాగుంటుండే, కాళేశ్వరం కమిషన్ల గురించి మాట్లాడితే మాట బాగుండేది. అది ఎటు దారి తీస్తుంది, టీఆర్ఎస్ ఎన్ని ముక్కలు అవుతుంది, ఎవరు ఎటుపోతారు అనేటువంటి విషయంలో ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా మీరు చేసినటువంటి అఘాయిత్యాల వల్ల చాలామంది పార్టీని విడిచిపెట్టి పోయిన దానిలో జగ్గారెడ్డి, రాజేందర్, విజయశాంత, విజయరామారావు, ఇంకా పెద్ద లిస్ట్ ఉందమ్మా.